పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనాన్ని కోల్పోయారు. ఇరాన్ ప్రభుత్వం వెంటనే హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని భీకర హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుంది అంటూ ఇరాన్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు శత్రువుల కళ్లు గప్పి ఇరాన్ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా సేనలు గల్లంతైన తమ F-15 పైలట్ ను సాహసోపేతంగా కాపాడుకున్నాయి. ఒకవైపు క్షిపణుల వర్షం, మరోవైపు ఆకలి కేకల మధ్య పశ్చిమాసియా ఛిద్రమవుతోంది. ఈ యుద్ధం విషయంలో అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? కాసేపు దౌత్య చర్చలు అంటూనే మళ్ళీ బాంబులతో విరుచుకుపడ్డమేంటి? ఇరాన్ లో ఏ ప్రాంతాలను అమెరికా టార్గెట్ చేసుకుంటోంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్పై తన ఆగ్రహాన్ని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తూ కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా మౌలిక సదుపాయాలపై దాడులకు సిద్ధమవుతున్నామని ప్రకటించడం పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరింత ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే అది కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే పరిణామంగా మారుతుంది. ఇదే కారణంగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఇరాన్కు గడువు విధిస్తూ జలసంధిని వెంటనే తెరవాలని హెచ్చరించారు. పార్లమెంట్ డే, బ్రిడ్జ్ డే అంటూ ఇరాన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలుగా కాకుండా యుద్ధ వ్యూహాలకు సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక దేశం మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం అంటే ఆ దేశాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేయడమేనని, విద్యుత్ వ్యవస్థ కూలిపోతే పరిశ్రమలు, రవాణా, ఆరోగ్య రంగం అన్నీ ఒకేసారి కుప్పకూలిపోతాయంటున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఉపయోగించిన పదజాలం కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ బూతులతో రెచ్చిపారు. హార్మూజ్ జలసంధిని తెరవండి, క్యూ బర్డ్స్, లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది అంటూ తీవ్ర పదజాలను ఉపయోగిస్తూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఒప్పందం కోసం ఇరాన్కు పెట్టిన గడువు సోమవారంతో ముగుస్తుండటంతో మంగళవారం నుంచి విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేస్తామన్నారు. ఎన్నడూ లేనంత స్థాయిలో ఇది ఉంటుంది. వెంటనే జలసంధిని తెరవండి, లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది, చూస్తూ ఉండండి, అల్లాకు నా స్తోత్రమని ట్రంప్ పేర్కొన్నారు. ఇది యుద్ధంలో ఒక కీలక ఘట్టమన్నారు. టెహ్రాన్లో తాము చేసిన భారీ దాడిలో చాలా మంది ఇరాన్ సైనికాధికారులు మరణించారని ప్రకటించారు. ఇదే సమయంలో అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ మరో కీలక ప్రకటన చేసింది. శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15 స్ట్రైక్ ఈగల్ పైలట్ ను విజయవంతంగా రక్షించామని ట్రంప్ తెలిపారు. ఈ ఆపరేషన్ సైనిక చరిత్రలో అరుదైనదిగా పేర్కొన్నారు. శత్రు ప్రాంతాలలోకి 2 సార్లు చొచ్చుకెళ్లి పైలట్లను రక్షించడం, అది కూడా తీవ్ర ప్రమాద పరిస్థితిలో జరగడం అమెరికా సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ ఆపరేషన్లో అత్యాధునిక యుద్ధ విమానాలు, నిఘా వ్యవస్థలు, ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పైలట్ గాయపడినప్పటికీ ధైర్యంగా నిలబడినట్లు ట్రంప్ పేర్కొనడం ద్వారా దేశభక్తి భావాన్ని రేకెత్తించే ప్రయత్నం కూడా కనిపిస్తోంది. మరోవైపు యుద్ధ భూమిలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. అమెరికా ఒకవైపు ఇరాన్పై దాడులు కొనసాగిస్తుండగా మరోవైపు ఇజ్రాయెల్ కూడా తన దాడులను విస్తరించింది. ఇరాన్లోని వందలాది మౌలిక సదుపాయాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఇరాన్ ఉక్కు ఉత్పత్తిలో భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి దాడులతో గల్ఫ్ ప్రాంతాన్ని ఉలికి పడేలా చేస్తోంది. ముఖ్యంగా కువైట్, UAE, బహ్రెయిన్ వంటి దేశాల్లోని చమురు క్షేత్రాలు, పెట్రోకెమికల్ సముదాయాలపై డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడులో ఉపయోగించిన అరాష్ 2 డ్రోన్లు అత్యంత దూకుడు కలిగిన ఆయుధాలుగా యుద్ధరంగ నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా యుద్ధం ప్రభావం సాధారణ ప్రజలపై కూడా తీవ్రంగా పడుతోంది. సరఫరా గొలుసులు దెబ్బతినడంలో ఆహార, ఔషధ కొరతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధం మరికొన్ని నెలలు కొనసాగితే లక్షలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. కోట్లాది మంది అర్ధాకలితో జీవించాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేస్తుంది.
ఓవైపు యుద్ధం భీకరంగా కొనసాగుతుండగా పాకిస్తాన్, తుర్కియో, ఈజిప్ట్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు జరగాలని పిలుపునిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరువైపులా తీవ్ర వైరం నెలకొనడంతో చర్చలు సాధ్యమవుతాయా అన్నది అనుమానంగా మారింది. మరోవైపు ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అమెరికా ఈ యుద్ధంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఉక్రెయిన్కు అందే సైనిక సహాయం తగ్గే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఒకవైపు దౌత్య చర్చలు జరుగుతున్నాయంటూనే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా తలవంచేందుకు సిద్ధంగా లేదు. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మొత్తానికి ట్రంప్ విధించిన గడువు సమీపిస్తోంది. మంగళవారం లోపు హార్మోజ్ తెరుచుకుంటుందా, లేక ట్రంప్ అన్నట్లుగా ఇరాన్లోని పవర్ ప్లాంట్లు కుప్పకూలుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురిచేస్తోంది.